ఢిల్లీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలో ఏపీ శకటం కనువిందు చేయనుంది. పాఠశాల విద్యను మార్చడం, విద్యార్థుల్ని ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయడమనే ఇతివృత్తంతో ఏపీ శకటాన్ని ఏర్పాటు చేశారు. వికసిత భారత్ థీమ్లో భాగంగా ఏపీ శకటాన్ని ప్రదర్శించనున్నారు. ఏపీ శకటాన్ని ప్రత్యేక థీమ్ సాంగ్ ని సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు అద్దం పట్టేలా ఏపీ శకటాన్ని రూపకల్పన చేశారు. ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ లో ఏపీ శకటం కనువిందు చేయనుంది. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీ కర్తవ్య పథ్లో జరిగే పరేడ్లో ఆంధ్రప్రదేశ్ శకటం కనువిందు చేయబోతోంది. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ శకటం వద్ద ఉన్నాను. ఈసారి పాఠశాల విద్య అలాగే విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే విధంగా చేయడం ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్ శకటం రూపొందించడం జరిగింది. వికసిత్ భారత్ థీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ శకట ప్రదర్శన జరగబోతోంది. స్కూల్ పాఠశాల విద్యార్థులు ఈ థీమ్లో ప్రధానంగా తమ నాట్య ప్రదర్శనతోనూ అలాగే ఏ విధంగా ఏపీలో పాఠశాల విద్య డిజిటలైజేషన్ అవుతుంది అన్న థీమ్తో ఈ శకటాన్ని రూపొందించడం జరిగింది. ఈ శకటాన్ని ముఖ్యంగా ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించింది. 55 సెకండ్ల నిడివి గల థీమ్ సాంగ్ని సైతం రూపొందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన వివిధ సంస్కరణలకు అద్దం పట్టే విధంగా ఏపీ ముఖ్యంగా శకట రూపకల్పన అనేది ఉంది. విద్యార్థులు ఏ విధంగా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు, ముఖ్యంగా ఈ విద్యా సంస్కరణలో భాగంగా ఏ విధంగా ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది అన్న అంశానికి సంబంధించి శకట రూపకల్పన ఉంది. ముఖ్యంగా బాల్యం నుంచి పాఠశాల విద్యార్థులు ఈ రిపబ్లిక్ డే పరేడ్లో జరిగే వేడుక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనబోతున్నారు కదా, ఏ విధంగా? వైజాగ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి మేము మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. జగన్ గారు వచ్చిన తర్వాత మా ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయింది. డిజిటలైజేషన్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి చాలా డెవలప్ అయ్యాయి. ఆ డెవలప్మెంట్ని చూపించడం, ఆ డెవలప్మెంట్ గురించి ఢిల్లీలో మేము చూపించడం, అది రిపబ్లిక్ డే పెరేడ్లో చూపించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మంది వచ్చారు? ఏ స్కూల్స్ నుంచి వచ్చారు? మేము 17 మెంబర్స్ వచ్చామండి వైజాగ్ నుంచి. ఏం పేరు? నీ పేరేం పేరు? ప్రసన్న లక్ష్మి. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను బీటెక్ ఫినిష్ చేసేసాను, మాస్టర్స్ ఇన్ డాన్స్. ఎట్లా ఉంది ఏపీలో విద్యా వ్యవస్థ? ఎట్లా ఉంది ఏంటంటే ఏపీలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది? యాక్చువల్గా జగన్ గారు వచ్చిన తర్వాత మనకి డిజిటలైజేషన్ అది పెంచారు కదా, సో దాన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం అంటే స్టార్టింగ్ మనం నరేట్ చేసిన లిరిక్స్ కూడా ఇందులో సాంగ్లో ఎలా ఉంటుంది అంటే ఈ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఏబిసిడి అంటే తెలుగు మీడియం ఉండేది, తర్వాత ఇంగ్లీష్ మీడియం, దెన్ నౌ టు ట్యాబ్స్. సో అలా డెవలప్మెంట్ అనేది ఎలా ఇంక్రీజ్ అయింది అనేది మనం ఇక్కడ ట్యాబ్లీలో చూపిస్తుంది. ముఖ్యంగా ఈ ట్యాబ్లో పాల్గొనేందుకు ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన విద్యార్థులు కానీ ముఖ్యంగా యువకులు కానీ ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శకట ప్రదర్శనలో తాము కూడా భాగస్వామ్యేందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారంతా ముఖ్యంగా ఒకప్పుడు విద్యా వ్యవస్థ అంటే క్లాస్ రూమ్ తరగతులు, ముఖ్యంగా సరైన విద్య అందకపోవడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు యువకులు సరైన ఉద్యోగాలు పొందలేక ఇబ్బందులు పడుతుండేవారు. కానీ ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ ద్వారా విద్య ద్వారా ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా యువత విద్య ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది, మెరుగైన విద్య అందే అవకాశం ఉంటుంది. సో దీన్ని ప్రమోట్ చేయడం అనేది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒక గొప్ప విషయంగా కళాకారులు ముఖ్యంగా విద్యార్థులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈసారి క్యాబినెట్ అయితే రూపొందించడం జరిగింది. సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ న్యూఢిల్లీ.